హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నవరిన్ షా వ్లాగ్స్. ఈరోజు మన వ్లాగ్ బెంగళూరు వ్లాగ్. బెంగళూరు సిటీ అందాలని మీకు చూపించేస్తాను. బెంగళూరులో ఏమేమి ఫేమస్ ఉన్నాయి, ఏమేమి ఫేమస్ ఫుడ్ స్ట్రీట్స్ ఉన్నాయి మీకు చూపిస్తాను ఈ వీడియోలో. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి, మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది. అలాగే ఈ వీడియోకైనా ఒక 50 లైక్స్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, ఎందుకంటే నా వీడియోస్ ఏవి రీచ్ అంతగా అవ్వట్లేదు కాబట్టి 50 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. 50 లైక్స్ కనుక వస్తే ఇంకా మంచి మంచి వీడియోలు తీసి నేను మీ ముందుకైతే వస్తాను. అది నాకు ఎంకరేజ్మెంట్ మాత్రమే, మీరు నాకు సపోర్ట్ చేస్తారనేసి ఉద్దేశంతో అడుగుతున్నాను. సో లేట్ ఎందుకు, ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. చలో. బెంగళూరు అనగానే మనకు గుర్తొచ్చేది మొదటగా లాల్బాగ్ బొటానికల్ గార్డెన్ అని కూడా అంటారు. ఇది జయనగర్ తాలూకాలో ఉంది. సో ఇక్కడికైతే చాలా బస్సెస్ కనెక్టివిటీస్ కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడ బెస్ట్ విజిట్ టైమ్స్ వచ్చిందను జనవరి మరియు ఆగస్ట్ అనమాట. ఎందుకంటే రిపబ్లిక్ డే మరియు ఇండిపెండెన్స్ డే కి ఫ్లవర్ డెకరేషన్స్ తో బాగా చేస్తారు. ఇక్కడ ప్లాంట్స్, కూర్చొని తినేకి బండలు చూస్తున్నారు కదా, బాగుంటది అనమాట. ఫ్యామిలీతో వెళ్ళదగ్గ ప్రదేశం. టైమింగ్స్ వచ్చిందను మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 7 వరకు అనమాట. నెక్స్ట్ బెంగళూరు ప్యాలెస్, ఇది మల్లేశ్వరం దగ్గర అయితే ఉంది. ఎంట్రీ ఫీజు 230 రూపీస్ ఉంటుంది. టైమింగ్స్ వచ్చి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 5:30 వరకు. నెక్స్ట్ వచ్చిందో ఇస్కాన్ టెంపుల్, ఇది కూడా మల్లేశ్వరంలోనే ఉంది. ఎంట్రీ టికెట్ అయితే ఏమి ఉండదు. ఇది టైమింగ్స్ వచ్చిందో మార్నింగ్ 4:50 నుంచి ఈవినింగ్ 8:30 దాకా అనమాట, స్లాట్ వైజ్. మల్లేశ్వరంకి మనము మెజెస్టిక్ నుంచి బస్సుల ద్వారా వెళ్ళొచ్చు. అలాగే మనము ప్యాలెస్ని మరియు టెంపుల్ని దర్శించవచ్చు. నెక్స్ట్ బన్నెర్ఘట్ట జూలాజికల్ పార్క్, ఇది లార్జెస్ట్ పార్క్ అనమాట, అంటే జూ అనమాట. సో ఇక్కడైతే మనకు సఫారీ ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఎంట్రీ ఫీజెస్ అంతా కూడా ఇక్కడ కొంచెం కాస్ట్లీగానే ఉంటాయి. అదంతా నేను మీకు డిస్ప్లే చేస్తున్నాను, చూసేయండి. నెక్స్ట్ మనం చూడాల్సిన ప్లేస్ వండర్లా అనమాట. ఇది బెంగళూరు సిటీలో అయితే లేదు, బెంగళూరు నుంచి టువర్డ్స్ మైసూర్ సిటీ వెళ్తే బిడది అనే ఊరి దగ్గర అయితే ఉంది. ఈ వండర్లాకి మనమైతే మంచి అడ్వెంచర్స్ కోసం అయితే వెళ్ళొచ్చు అనమాట. అమ్యూజ్మెంట్ పార్క్ కాబట్టి వాటర్ యాక్టివిటీస్ అన్నీ ఉంటాయి. సో మనం అన్నిటిలో పార్టిసిపేట్ చేసి బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఫ్యామిలీతో కూడా వెళ్ళాల్సిన ప్లేస్ అనమాట. నెక్స్ట్ వచ్చింది వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ అనమాట, నంది హిల్స్. దీనికైతే మనం మార్నింగ్ 3:30 అలా వెళ్ళామంటే కన్నా ఈ సన్ రైజ్ అయితే చూడొచ్చు. ఆ తర్వాత వెళ్తే కొంచెం ఇదిగా ఉంటుంది, సన్ రైజ్ అయిపోతుంది కాబట్టి ఆ క్లౌడ్స్ అంతా మనకు కనపడడం అనమాట. ఇక్కడ చూసారు కదా, ఫాగీగా ఎంత బాగుందో, ఇలానే ఉంటుంది అనమాట ప్లేస్. సో సమ్మర్లో వెళ్ళి చూస్తే ఇంకా భలే ఉంటుంది. ఇప్పుడు మార్నింగే వెళ్ళాల్సిన అవసరం లేదు. ఒకవేళ ముందుగానే స్టే చేయాలనుకుంటే అక్కడ హోటల్స్ అయితే ఉంటాయి నియర్ బై దట్. అక్కడ మీరు హోటల్లో స్టే చేసినా సరిపోతుంది ఇక్కడ విజిట్ చేసేదానికి మార్నింగ్ పూట. బెంగళూరు నుంచి వెళ్ళాలనుకునే వాళ్ళు హెబ్బాల్ మీదుగా టువర్డ్స్ ఎయిర్పోర్ట్ ఉంది కదా, హైదరాబాద్ హైవే, అందులో వెళ్ళామంటే మనము చేరుకోవచ్చు అనమాట. మీకోసం అయితే కొన్ని ఫోటోస్ అయితే ఇక్కడ యాడ్ చేశాను, చూసేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మంచి వీడియోస్ అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.